పారిపోయినారు. మీరు బాధ్యత గల ప్రతిపక్షం అయితే, మీకు తెలివితేటలు ఉంటే, రాష్ట్ర ప్రజల మీద రైతుల మీద మీకు ప్రేమ ఉంటే, ఒకవేళ ఆ డిజైన్ల లోపం ఉంటే మీరు అక్కడనే అసెంబ్లీలో చెప్పాలా, రికార్డులో పెట్టాలా. కానీ పారిపోయినారు. ఈ జిల్లా నుంచే ఒక పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు. చాలా బాధ అవుతుంది. నాకు అతని మీద వ్యక్తిగతంగా ద్వేషం లేదు, కానీ అతనికి ఏమి తెలియదు, ఏమంటే ఏం తెలియదు. నాదాన్ దుష్మన్, ఆయనతో కొట్టాలేక మా వాళ్ళు ముద్దువాడిపోతా ఉన్నారు జిల్లాలో. మళ్ళా తెల్లారో మర్నాడో నీళ్ళ మీద చర్చ వచ్చింది. చర్చించుండా మాట్లాడునంటే నేను స్వయంగా ఉన్న అసెంబ్లీలో మేము ప్రిపేర్ అయ్యి రాలేదు, మాట్లాడడానికి సిద్ధంగా లేమని ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పి తోక ముడుచుకొని వెళ్ళిపోయినారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే మాట్లాడరు, అసెంబ్లీలో చర్చ పెడితే ప్రిపరేషన్ కాలేదంటారు. వీళ్ళకి తెలివి ఉన్నట్ట లేనట్ట, అవగాహన ఉన్నట్ట, ఏ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో తెలుసా? ఒక్క మాట మనం చేస్తా నాయకులారా, దయచేసి ప్రజలారా, ఒకటే ఒక్క మాట. తెలంగాణలో విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి, అన్ని కూడా గోదావరి మీద ఉన్నాయి. సీటు బంద్ చేయ రాదా? సీటు బంద్ చేయి, సీటు బంద్ చేయ బాబు. మంచి విషయం చెప్పేటప్పుడు వినాలా. మీటింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్కి బాగా కొడదాం సీట్లు. విద్యుత్ ప్రాజెక్టులన్నీ కూడా మొత్తం ఉత్తర తెలంగాణలో ఉన్నాయి, గోదావరి నది మీద ఉన్నాయి. అక్కడ రామగుండం కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, ఆదిలాబాద్ జిల్లా జైపూర్లో సింగరేణి కావచ్చు, భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టు కావచ్చు, భూపాలపల్లిలో కేటీపీపీ కావచ్చు, ఎన్టీపీసీ రామగుండం కావచ్చు, అన్నిటికన్నీ కూడా థర్మల్ ప్రాజెక్టులు, కొత్తగూడెం కావచ్చు, అన్నీ కూడా ఉత్తర తెలంగాణలో ఉన్నాయి, దక్షిణ తెలంగాణలో లేదు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు ఒక బొగ్గు రవ్వ కూడా దొరకని రాయలసీమలో ముద్దనూరు తీసుకెళ్లి థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టినారు. ఇలా ఉన్నారు నాయకులు లేరా? నల్లగొండల ఎత్తు తక్కున్నారా, దొడ్డు తక్కున్నారా? బ్రహ్మాండంగా ఉన్నారు. ఒక్కడు కూడా ఎన్నడూ నోరు తెరవలే. ఇవాళ ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకుడు కానీ, ఇక్కడున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, ఈ నల్లగొండ ఎమ్మెల్యే ఉనక మీద రోకలలో దుంకుతాడు ఈయన కానీ, ఎవ్వరు కూడా మా నల్లగొండలో ఒక పవర్ ప్లాంట్ పెట్టాలని అడిగిన చరిత్ర లేదు అని మనం చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ జిల్లా నుంచి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారు, జానారెడ్డి అంత ఎత్తు లేకపోవచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అంత పొడవు లేకపోవచ్చు, ఒక మీటర్ అంత ఎలుము లేదు కావచ్చు, పొట్టివాడు కానీ చాలా గట్టివాడు, నాతో కొట్లాడి అన్నా దక్షిణ తెలంగాణలో ఒక విద్యుత్ శక్తి ప్లాంట్ లేదు, దయచేసి నల్లగొండలో ఒక ప్లాంట్ పెట్టాలి. కృష్ణా నదిలో తేలిపాండు కట్టినారు, పుష్కలంగా నీళ్లున్నాయి, మా వాడపల్లి దగ్గర ఉన్నాయి, సాగర్ కింద ఉన్నాయి, ఖచ్చితంగా పెట్టాలని చెప్పి నాకు చెప్పినాడు. దాని తర్వాత ఇవాళ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ మీ అందరి కళ్ళ ముందే ఉంది. ఏ జానారెడ్డి దేలే, ఏ ఉత్తమ్ కుమార్ రెడ్డి దేలే, ఏ కాంగ్రెస్ దేలే, ఇలా డంబాచారం పెట్టేవాడు ఎవడు తేలే. కానీ బక్కపేద టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బక్కపేద మంత్రి జగదీష్ రెడ్డి 29,965 కోట్ల పెట్టుబడితోని 4,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంటు భాస్కర్రావు గారి నియోజకవర్గంలో దామరచెర్ల దగ్గర కడుతున్న మాట మీ కళ్ళ ముందు ఉందని నేను మనవి చేస్తా ఉన్నా. ఒక 2 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి 4,000 మెగావాట్ల పవర్ వస్తుంది. అది పూర్తి ప్రొడక్షన్. ఇప్పుడు ఈ రోజు నేను మాట్లాడే ఈ గంటలో ఒక 1000 మంది అక్కడ పనిచేస్తా ఉన్నారు. కంప్లీట్ క్లియరెన్స్లు వచ్చినాయి, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు వచ్చినాయి. వీళ్ళు తేలే. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కళ కూడా వల్లే ఇక్కడ పవర్ ప్లాంట్ ఉండాలనే సోయి కూడా రాలే. కానీ ఏం చేసినారు? జగదీష్ రెడ్డి మేమంతా కష్టపడి డబ్బు తెచ్చి 30,000 కోట్ల రూపాయలు పెట్టి, ఎంతమంది ఉద్యోగస్తులు ఉంటారు రేపు అక్కడ? 8,000 మంది ఉద్యోగస్తులు ఉంటారు. అక్కడ ఒక పెద్ద టౌన్షిప్ వస్తుంది. నల్లగొండ జిల్లా ఆర్థిక ముఖ చిత్రమే మారిపోతుంది.
అద్భుతమైనటువంటి టౌన్షిప్ వచ్చి ఆర్థికంగా చాలా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంత పెద్ద పవర్ ప్లాంట్ తెస్తే వీళ్ళ ముఖాలకు వీళ్ళేనాడు తేలే, ప్రయత్నం చేయలే, కనీసం ఊహించలే, ఏ ముఖ్యమంత్రిని డిమాండ్ చేయలే. కానీ మేము తెస్తే కష్టపడి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెస్తే ఎన్విరాన్మెంట్ ట్రిబ్యునల్కి పోయి దాని మీద స్టే తెచ్చినారు. ఈ పని చేసినారు. ఎందుకంటే పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ అయితే మాకెవడు ఓటెత్తాడు, మా సిగ్గు పోతుంది కదా, దీన్ని కానియద్దు. డిండి ప్రాజెక్టు కాడ పంచాయతీ భూములు కొననియరు, ల్యాండ్ అక్వైరీ చేయనియరు. కరెంట్ ప్లాంట్ తెస్తే దాని మీద పంచాయతీ, కోర్టుకు పోయి స్టే తెచ్చినారు. దాన్ని వెకేట్ చేయించినాం. అవన్నీ క్లియరెన్స్ తెచ్చి ఈరోజు బ్రహ్మాండంగా 5,500 ఎకరాల భూమి తీసుకొని వాళ్ళందరూ కూడా కడుపు నిండా పైసలు ఇచ్చి కాంపెన్సేషన్ ఇచ్చి ఈరోజు బ్రహ్మాండంగా 1000 మంది ప్రతిరోజు పనిచేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, పాత ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద విద్యుత్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే ఒక నల్లగొండ జిల్లాలోనే 4,000 మెగావాట్ల విద్యుత్ వెలుగు జిల్లాల పవర్ ప్లాంట్ మీ దగ్గర రాబోతా ఉంది. ఆ విషయం మీ కళ్ళ ముందు ఉంది అని నేను మనవి చేస్తా ఉన్నా. ఈ ప్రయత్నాలు మేము చేసినాం. మేము చేస్తే దానికి అడ్డం తలగాలి. పవర్ పాయింట్ ప్రెసిడెంట్ పెడితే పారిపోవాలి, ఏది కూడా లేదు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్లు వచ్చినాయా? కోదాడ దాకా రావాలి, నడిగూడెం దాకా, సూర్యాపేటకు రావాలి, తుంగతుర్తికి రావాలి. వచ్చినాయా? రాలే. మళ్ళా ఇదే గ్యాదర్ కిషోర్, ఇదే జగదీశ్వర్ రెడ్డి వీళ్ళు ఎంబడవాడి, కిందవాడి, మీదవాడి ఆ ఎస్ఆర్ఎస్పీ కాలువలలో తుమ్మ చెట్లు మొలిస్తే దానికి 1,100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి వాటిని మరమ్మతు చేసి నీళ్ళని తెచ్చి చూపించినారు. ఇప్పుడు కూడా ఈరోజు 3 గంటల నుంచి నల్లగొండ జిల్లాలో ప్రవేశమైనాయి. రేపు తెల్లాటాలకు కోదాడ దాకా నీళ్లు చేరుతాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. బ్రహ్మాండంగా చెరువులను నింపమని చెప్పినాం, ఉన్న పంటలకు ఏమని చెప్పినాం. మీ కడుపు నిండా తుంగతుర్తి కావచ్చు, సూర్యాపేట కావచ్చు, ముందుకు కొత్త కోదాడ కావచ్చు, ఈ నియోజకవర్గాల కాలువ కింద ఉన్న చెరువులన్నీ కూడా కడుపు నిండా నింపుతారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మేము ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాం. డంబాచారాలు చెప్పుడు కాదు. నాశనం చేసినారు నల్లగొండ. ఫ్లోరైడ్తోని 1,50,000 మంది నాశనమైనారు. ఎవరు కారణం అండి? టీఆర్ఎస్ పార్టీ. ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు ఎవరండి? మునుగోడు ప్రాంతంలో, దేవరకొండ ప్రాంతంలో జరిగిన మానవ విధ్వంసం, వంగిపోయిన నడుములకు ఎవరు కారకులు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. మేము మిషన్ భగీరథ పెడితే ఇటువంటి సమస్యలు పోవాలంటే దాని మీద కోర్టులు, స్టేలు, భయంకరమైన విమర్శలు, సొల్లు పురాణాలు మాట్లాడినారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళు చేయలేదు. చేసేవాడు చేస్తుంటే ముందు పోయే పరిస్థితి లేదు. 1956 నుంచి ఇదే ద్రోహం కాంగ్రెస్ పార్టీ. ఏ ఒక్క సందర్భంలో మనకు కలిసి రాలే. దయచేసి యువకులు గమనించాలి, విద్యార్థులు గమనించాలి. 56లో తెలంగాణ ఆంధ్రతో కలిపింది ఎవడు? 69లో అడిగితే 400 మందిని కాల్చి చంపింది ఎవరు? ఆ తదనంతరం ఉద్యమాలు అణచివేసింది ఎవరు? ఇదే జిల్లాలో బారెడు మూరెడు మాటలు మాట్లాడే జానారెడ్డి, ఆయన కూడా పెట్టినాడు మూమెంట్. ఎప్పుడు? విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం పెట్టినాడు. తెలంగాణ కన్వీనర్ అని పెట్టి కన్వీనర్గా ఉన్నాడు. నేను పోతుంటే అసెంబ్లీలో చంద్రశేఖరరావు రా మాట్లాడదామన్నాడు. నేను చెప్పిన ఇక నీ అటువంటి దొంగలు తెలంగాణ ఉద్యమం పెడితే నువ్వు ఎందుకు పెట్టావో నాకు తెలుసు, నీకు మంత్రి పదవి కావాలి జానారెడ్డి, నీకు తెలంగాణ కాదు అని నేను చెప్పడం జరిగింది. ఆయన ముఖం మీద నేను చెప్పడం జరిగింది. మిగతా వారు కూడా అన్నారు చాలా కఠినంగా మాట్లాడినవని. ఇది వాస్తవం, మీరు చూడండి అని నేను చెప్పిన. 21 రోజులకే నేను చెప్పినాక 21వ నాడే విజయభాస్కర్ రెడ్డి పిలిచి జానారెడ్డి భుజం ఇచ్చేటి మంత్రి పదవి ఇచ్చినాడు. ఈయన వ్యవసాయ మంత్రి అయినాడు. కథం తెలంగాణ లేదు, మను లేదు, మశానం లేదు. ఈ రకమైన తెలంగాణ వంచన చేసినారు. మంత్రి పదవుల కోసం, స్వార్థం కోసం, వాళ్ళ పైడవీల కోసం తెలంగాణను వాడుకున్నారు, తెలంగాణతో ఆడుకున్నారు తప్ప నిజంగా తెలంగాణ కోసం పని చెయ్యలే. ఇది చేసి ఉంటే ఈ పరిస్థితులు ఎందుకుంటాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వీటన్నిటికి కూడా కారణం ఈనాడు ఏం పట్టించుకున్నా నేను అడుగుతా ఉన్నా. మూసీ ప్రాజెక్ట్ ఎప్పుడో నిజాం తలపెట్టి 1950లో పూర్తయినటువంటి ప్రాజెక్ట్. 35,000 ఎకరాలు బాడాలి. 28 ఏళ్ళు
తెలుగుదేశం ప్రభుత్వం సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం సాక్షిగా మొత్తం నాశనం అయిపోయినారు. 2-3 వేల ఎకరాలు వాడే పరిస్థితికి వచ్చినది. ఇదే మంత్రి గారు నకరేకల్ వీరేశం గారు ఎంబడబడి తిరిగి తెలంగాణ పొద్దాక పనిచేసి దానికి 19 కోట్ల రూపాయలు నాతో కొట్లాడి మంజూరు చేయించి గేట్లు బాగా చేస్తే 28 ఏళ్ల తర్వాత ఇవాళ మళ్ళా 16,000 ఎకరాలు సూర్యాపేట నియోజకవర్గం పచ్చబడ్డది. నకరేకల్లో ఒక 15,000 ఎకరాలు పచ్చబడ్డది. ఇది ఆ నియోజకవర్గ ప్రజల యొక్క కళ్ళ ముందరున్న మాట వాస్తవం కాదా? కొత్త ఇదేలే వీళ్ళు, పాత ఈ నాశనం అయితే కూడా స్పందించలే, పట్టించుకోలే. నీకో మంత్రి పదవి, నాకో మంత్రి పదవి, నీకో కాంట్రాక్టు, నాకో కాంట్రాక్టు, నీకో పైరవి, నాకో పైరవి, కానీ ప్రజల గురించి పట్టించుకోలే. బునాది గాని కాలువ, పిల్లాయపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ 25 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నారు ప్రజలు. 25 ఏళ్ళు ఏ ప్రభుత్వం కూడా ముందుకు రాలే. పాదయాత్రలు చేసినారు, విప్లవాలు తెచ్చినారు, కానీ ఎవడు కనికరించలే, మాట్లాడలే, స్పందించలే. ఈరోజు ఇక్కడ ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు కలిసి నా మీద ఒత్తిడి తెచ్చి 3 కాలువలకు కూడా 284 కోట్ల రూపాయలు మంజూరు చేయించి ఇలా పనులు వేగంగా జరుగుతున్నాయి. అవి మీ కళ్ళ ముందే ఉన్నాయని నేను మనవి చేస్తా ఉన్నా. ఏది కూడా ఏ ఒక్క విషయంలో కూడా వీళ్ళు పట్టించుకోలే. జిల్లా నాశనం అయితే పట్టించుకోలే. డిండి ప్రాజెక్టులో బండలు తేలితే నోరు తెరిచి మాట్లాడలే, కొట్లాడలే, ఎప్పుడు పోరాటం చేయలే. జిల్లా మొత్తం నాశనం చేసినారు. ఈ విధంగా నరకం అనుభవించింది నల్లగొండ. సాగునీరు విషయంలో కానీ, ఫ్లోరైడ్తో బాధపడడం కానీ, చేనేత కార్మికులు చచ్చిపోవడం కానీ, కుల వృత్తులు కూలిపోవడం కానీ అన్ని విధాల దెబ్బతిని వలసలు పోయే పరిస్థితికి వచ్చింది, విషం తినే పరిస్థితికి వచ్చింది. నేను ఇక్కడ 8 రోజులు నేను తిరిగిన నల్లగొండ మీద. నా మిత్రుడు దేశభక్తి శ్రీనివాస్ గారు నేను కలిసి ఈ దుఃఖం ఎట్లా ప్రత్యేకంగా ఒక పాటల సీడీ ఏర్పాటు చేసి కదిలినాం. మేము అడిగినాం ఆ రోజు, నల్లగొండ ఎక్కడ ఎర్రగొండ, ఎక్కడ నీ చైతన్యం, ఎందుకు మౌనంగా ఉన్నాం, ఏమాయనే నల్లగొండ, నీ గుండె మీద ఫ్లోరైడ్ బండ అని చెప్పి దేశభక్తి శ్రీనివాస్ పాట రాసిన. ఈ ఫ్లోరైడ్తో నాశనం కావాలని వీళ్ళెవరు కొట్టాడలే. దుశ్చల సత్యనారాయణ అని ఒక బ్యాంకు ఉద్యోగి, ఆయన ఉద్యోగం వదిలిపెట్టి మునుగోడు ప్రాంతం నుంచి ఒక పిల్లగాని తీసుకొని పోయి వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉంటే ఆయన టేబుల్ మీద బండబెట్టి అడిగినాడు, అయ్యా మాకు విముక్తి లేదా, మేము మనుషులం కాదా, ఈ రాజ్యాంగంలో మాకు రక్షణ లేదని అడిగితే సమస్య పరిష్కారం కాలే. ఈరోజు మిషన్ భగీరథతో అది పూర్తి స్థాయిలో కంప్లీట్గా సాల్వ్ అయ్యే పరిస్థితులు మన కళ్ళ ముందుకు వస్తా ఉన్నాయని నేను మనవి చేస్తా ఉన్నా. సిగ్గైద్దండి, బాధ అవుతుంది. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి నల్లగొండను వదిలిపెట్టి చిత్తూరు జిల్లాకు, ఆయన సొంత జిల్లాకు 7,000 కోట్ల రూపాయలతో నీళ్ల ప్రాజెక్టు తీసుకున్నాడు, మంచినీళ్ళ ప్రాజెక్టు. వీళ్ళెవరు మాట్లాడలే. లేడా జానారెడ్డి ఉన్నాడు, మంత్రిమండలిలో ఉన్నాడు, వెంకటరెడ్డి లేడా ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లేడా ఉన్నాడు, ఒక్క మాట మాట్లాడదు. టీఆర్ఎస్ పార్టీ కోర్టుకు పోయి కేసు వేసినాం. ఇంత బాధ ఉన్న నల్లగొండను వదిలిపెట్టి ఏ విధంగా నువ్వు చిత్తూరుకు పెడతావని కేసు వేస్తే, చిత్తూరుకు పెట్టింది మంచిదే, అది న్యాయమే, దానిలో తప్పు లేదని సన్నాయి నొక్కులు నొక్కిండి జానారెడ్డి. తానే అంటే తందానన్నారు, కానీ తమ జిల్లా గురించి పట్టించుకోలే. నేను చెప్పే మాటలో దయచేసి మీరు తిరిగేయండి. ఒక్క మాట అబద్ధం ఉన్నా మాకు డిపాజిట్లు రాకుండా ఓడగొట్టండి. నేను చెప్పేది నిజమే అయితే దయచేసి నల్లగొండ స్పందించాలి, పౌరుషాన్ని చూపెట్టాలి, ఎదుటి పార్టీ వాళ్ళ డిపాజిట్లు పొడగొట్టాలని మనవి చేస్తా ఉన్నా. ఇష్టం వచ్చినట్టు అవాకులు చెవాకులు, నోటికి ఎంత వస్తే అంత ఏది పడితే మాట్లాడటం. టీఆర్ఎస్ వచ్చింది, పనిచేస్తాం, తిప్పలు పడతా ఉన్నాం, కళ్యాణ లక్ష్యం పెట్టినాం, మీరందరూ సాక్ష్యం. దానికి పైసలు ఏమున్నాయో తెలియదు, భయం. అందుకే స్టార్టింగ్లో ఏం చేసినాం, ఓన్లీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి పెట్టినాం. ఇవ్వగలుగుతామో లేదో అనే భయం. 51,000 మాత్రమే పెట్టినాం. డబ్బు పెరిగింది, సంపద పెరిగింది. ఏం చేసినాం, 75,000 చేసుకున్నాం. మళ్ళా సంవత్సరం మళ్ళింత ఆదాయం పెరిగింది. బీసీలకు ఈబీసీలకు కూడా విస్తరించినాం. ఇప్పుడు ఏం చేసినాం, 1,116 రూపాయలు ఇచ్చుకుంటా ఉన్నాం. ఎట్ట సంపద పెరిగితే అట్ట ఇచ్చుకుంటా ఉన్నాం. ఈ విధంగా తీసుకొని పోతా ఉన్నాం.
కరెంటు బాధ తీసేసుకున్నాం, మంచినీళ్ళ బాధ 2 నెలలైతే ఖతమైపోతా ఉంది. సంక్షేమంలో నంబర్ 1 42,000 కోట్ల రూపాయలు పెట్టి బ్రహ్మాండంగా సంక్షేమం చేసుకుంటా ఉన్నాం. మైనార్టీల గురించి 204 రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం. అక్కడ చదివే పిల్లలు మైనార్టీ भाइयों से मैं गुजारिश करता हूं, सारे हिंदुस्तान का बजट माइनॉरिटी वेलफेयर के वास्ते 4,000 करोड़ है पूरे हिंदुस्तान के लिए। लेकिन तेलंगाना एक ऐसी रियासत है, इस रियासत के मुसलमानों के लिए, माइनॉरिटीज के लिए 2,000 करोड़ का बजट हमने रखा है। यहां पे నేను ఉర్దూలో చెప్పినా కానీ మైనార్టీల సంక్షేమం కోసం, వాళ్ళని ఆదుకోవడం కోసం భారతదేశ ప్రభుత్వం మొత్తం దేశానికి 4,000 కోట్ల బడ్జెట్ పెడితే ఒక్క తెలంగాణ మైనార్టీల కోసం ఒక మన రాష్ట్రంలో 2,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టినామని నేను మనవి చేస్తా ఉన్నాను. అంటే ఎంత తేడా ఉందో, ఏ విధంగా ఇలా ముస్లిం సోదరులను గౌరవిస్తా ఉన్నామో, ఏ విధంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నామో, గంగా జమున తహజీబ్ ఏ విధంగా కాపాడుతా ఉన్నామో మీ అందరికీ కూడా తెలుసని మనవి చేస్తా ఉన్నా. ఈ విధంగా చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేసుకొని పోతా ఉన్నాం. రోజు పొద్దున లేస్తే సొల్లు పురాణం. జిల్లా అభివృద్ధి ఎట్లా జరిగిందో మీకు తెలుసు, మీ ముందర ఉన్నది. జిల్లాలో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉన్నది. ఇప్పుడే అయ్యగారు నాకు దీవెన ఇచ్చినారు. అద్భుతమైన టెంపుల్, సనాతనమైన ఆలయం. తెలంగాణలో కునారి వెళ్ళిపోతే వాడు పట్టించుకోలే. ఈరోజు ఇప్పటికే మంజూరు చేసిన డబ్బు కాకుండా ఎన్ని వందల కోట్లైనా ఖర్చు పెట్టి ప్రపంచంలోనే ఒక అతి గొప్ప దేవాలయంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తున్నామో అది మీ అందరికి తెలుసని మనవి చేస్తాం. దామరచెరలో కట్టే పవర్ ప్లాంట్ నల్లగొండ జిల్లాకే తలమానికం కాబోతుందని నేను మనవి చేస్తా ఉన్నా. ఆనాడు మనుగూరులో పెట్టాల్సిన విద్యుత్ ప్లాంట్ను విజయవాడకు తరలిస్తే తెలంగాణ కాంగ్రెస్ నోరు మూసుకున్నారు. ఇవన్నీ కూడా మీ ముందే ఉన్నాయి. తండాలను ఏ విధంగా గ్రామ పంచాయతీలు చేసినామో మీ కళ్ళ ముందే ఉన్నాయని గిరిజన సోదరులకు నేను మనవి చేస్తా ఉన్నా. నల్లగొండలో, సూర్యాపేటలో 2 మెడికల్ కాలేజీలు మంజూరు చేసుకున్నాం. జిల్లాను 3 జిల్లాలుగా చేసుకున్నాం. ఇలా సూర్యాపేట జిల్లా, నల్లగొండ జిల్లా, భువనగిరి జిల్లా చేసుకున్నాం. భువనగిరి నియోజకవర్గంలో కేంద్రం మెడలు వంచి మన పార్లమెంట్ సభ్యుడు బూరు నరసయ్య గౌడ్ మిగతా పార్లమెంట్ సభ్యులు కేంద్రం మెడలు వంచి ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ ను, ఎయిమ్స్ ను కూడా సాధించుకున్నాం. దాన్ని భువనగిరిలో పెట్టుకున్నామని మనవి చేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా చేసుకున్నాం. ఇంకా కావాల్సిన పనులున్నాయి. మా మిర్యాలగూడ ఎమ్మెల్యే, హుజూర్ నగర్ నాయకులు, మంత్రి గారు నాతో రోజు పోరాటం. కేశవాపూర్ కొండ్రపోలు ఎత్తిపోతల పథకం కావాలి, బొత్తలవాగు వాడపల్లి ఎత్తిపోతల పథకం, వీటన్నిటి కూడా చేయించే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. నాగార్జున సాగర్ లో టెయిల్ ఎండ్ అనేది లేకుండా మోడర్నైజేషన్ కంప్లీట్ చేసి మొట్టమొదటిసారి నీళ్ళు ఇచ్చినాం. తెలుగుదేశం ప్రభుత్వంలో కన్లారా నేను చూసిన. నా మిత్రుడు విజయసింహారెడ్డి గారు వేదిక మీద ఉన్నాడు. ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండే. ఆనాడున్న టీడీపీ ప్రభుత్వం పంట వేసుకోమన్నారు. పంట వేసుకున్నాం. 2 తల్లితే పంట పండుతుంది. 2 లక్షల ఎకరాలలో పంట ఉన్నది. సడన్ గా గొంతు కోసినట్టు నీళ్లు బంద్ చేసినారు. కుడి కాలువకు బంద్ చేయలే, మన కాలువకు బంద్ చేసినారు. విజయసింహారెడ్డి దగ్గరికి వచ్చినాడు. అన్నా మనం ఉద్యమం చేస్తే తప్ప గతి లేదు, నీళ్లు రావని చెప్తే మీరు రాని ప్రజలతోనని చెప్పి నేను బయలుదేరి వచ్చిన. మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ ప్రాంతాల నుంచి, చెలకుర్తి నుంచి కూడా, నాగార్జున సాగర్ నుంచి కూడా మొత్తం ప్రజలు 50-60 వేల మంది వచ్చినారు. నాగార్జున సాగర్ కట్ట మీద పోయినాం దూసుకొని. అక్కడ నేను చంద్రబాబు నాయుడు చెప్పిన, చంద్రబాబు నాయుడు 50,000 మంది ఉన్నాం కట్ట మీద, మేము తీయగలుగుతాం, బద్దలు కొట్టగలుగుతాం, కానీ మాకు సంస్కారం ఉంది, బద్దలు కొడతలేం. తెల్లారటాలకు నీళ్ళు అయిపోతే రేపు 2 లక్షల మందితో నచ్చి మొత్తం బద్దలు కొడతాను నేను చెప్పిన. కొంతమంది యువకులు ఆవేశపడ్డారు. ఆవేశపడి అన్నా ఇంతమంది మనం ఇప్పుడే బద్దలు కొట్టాలన్నారు. నేను చెప్పిన తెలివి కావాలి, బద్దలు కొడితే నీళ్లు రావు, పోలీసులు వస్తారు. నేను చెప్పిన కదా బాధ్యత చెప్పి బద్దలు కొడదామని ఒక రోజు ఓపికమని చెప్పిన. నేను తిరిగి పోతా ఉన్నా. అగ్రికల్చర్ యూనివర్సిటీ కాడికి పోయిన, హైదరాబాద్ ఇక సిటీకి ముట్టలే. నాకు టెలిఫోన్ వచ్చింది, సార్ నీళ్ళు ఇడిచారు కాడమలని చెప్పి. ప్రతిదానికి కొట్లాడాలి. ఇది అన్నట్టు రైతులకు తెలుసు. అర్థం చేసుకోవడానికి
టైలెంట్స్ చూడడానికి నేను కోదాడ నుంచి హాలియా దాకా పాదయాత్ర చేసిన. ఆ విషయం కూడా మీకు తెలుసు, జిల్లా ప్రజలకు తెలుసు. ఇట్లా ప్రతిదాన్ని ఆలోచన చేసుకొని కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. ఫలితాలు వస్తూ ఉన్నాయి. శాసనసభ్యులు చనిపోతే మీ అందరికి తెలుసు, సింపతి సానుభూతి ఎక్కువ మన దగ్గర. వాళ్ళ బిడ్డలను కొడుకులను భార్యలను పెడితే బ్రహ్మాండం గెలిపిస్తారు. కానీ అట్లా జరుగుతలేదు. తెలంగాణలో టీఆర్ఎస్ మీద నమ్మకం ఏర్పడి పాలేరు నియోజకవర్గంలో అక్కడున్న ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే చనిపోతే వాళ్ళు ఆయన భార్యను పోటీ పెట్టినారు. మేము వేరే అభ్యర్థిని పెట్టాం. 48,000 మెజార్టీతోని టీఆర్ఎస్ పార్టీని గెలిపించినారు. అదేవిధంగా నారాయణఖేడ్లో ఎమ్మెల్యే చనిపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన కొడుకును పెట్టినారు కాంగ్రెస్ వాళ్ళు. మేము వేరే అభ్యర్థిని పెట్టాం. 53,000 మెజార్టీతోని సానుభూతి పవనాలు అధిగమించి టీఆర్ఎస్ గెలిపించినారు. వరంగల్లో ఎంపీకి నిలబెడితే సర్పంచ్ కూడా కానీ టీఆర్ఎస్ కార్యకర్తని నేను పెట్టినాను, దయాకర్ గారిని పెట్టినాను. 4,60,000తో గెలిచినాం. మెదక్ ఎంపీకి నేను రిజైన్ చేస్తే 3,60,000తోని ప్రభాకర్ రెడ్డి అనే యువకుడు గెలిచినాడు. హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఎవడెవడో ఏమేమో మాట్లాడండి. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను సన్యాసం తీసుకుంటాన్నాడు. టీఆర్ఎస్ గెలిస్తే ఆ సిపిఐ ఆయన పేరేమండి, నారాయణ ఆయన సిపిఐ ఆయన, నేను చెవు కోసుకుంటాన్నాడు. ఏ టీఆర్ఎస్ గిట్ట గెలిస్తే, టీఆర్ఎస్ గెలుసుడు కాదు, హైదరాబాద్ ప్రజలు గుద్దితే 150లో టీఆర్ఎస్ కు మజ్లిస్ కలిపి 144 స్థానాలు వచ్చినాయి. కేవలం 5-6 స్థానాలు వేరే వాళ్ళకి పోయినాయి. నేనన్నా, అరే నారాయణ, నువ్వు దయచేసి ఓట్ల ఎక్కించినాడు ఉండగా బాబు, నీ చెవు కోస్తాను ఎవడో ఒకడు ఆవేశపడడు, ఈ ఒంటి చెవు నారాయణ నాకు గుడబుదేదలేదని చెప్పాను నేను. అంటే ఈ విధంగా ప్రతిసారి ప్రతి ఎన్నికలో అనూహ్యమైనటువంటి చరిత్రలో లేనటువంటి అద్భుతమైన ఫలితాలు, ఆశీర్వాదం మీరు ఇస్తా ఉన్నారు. పరిపాలన అట్లే చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. పోతుంటే రోజు పొద్దున ఒక భజన, ప్రతిరోజు పొద్దున ఒక్కటే మాట మీకు నేను మనవి చేస్తాను. ఈ సంవత్సరం కాళేశ్వరం మీద పెడుతున్న ఖర్చు 25,000 కోట్ల రూపాయల బడ్జెట్. సీతారామ కాళేశ్వరం కలిపి తీసుకొచ్చిన డబ్బులు దేవాదులతో సహా 35,000 కోట్ల రూపాయల రుణం. 35 + 25 అంటే 60,000 కోట్లు. భారతదేశ బడ్జెట్ కూడా లేదు. ప్రాజెక్టులు కంప్లీట్ కావాలి, నీళ్లు రావాలి, వలసలు బంద్ కావాలి, మన రైతులు బతకాలి. రాత్రి పగళ్ళు పనిచేయిస్తా ఉన్నాం. రాత్రి 2 గంటలకు ఇంజనీర్లు అక్కడ రికార్డు చేస్తా ఉన్నారు. కన్ను ఉడుతుంది కాంగ్రెస్ నాయకులు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీద 196 కేసులు వేసినారు దుర్మార్గులు. 196 అన్ని కూడా కొట్లాడినాం, అయిపోయింది. చివరికి ఎంత అవమానం అంటే, ఎంత సిగ్గులేనితనం అంటే, మొత్తం క్లియరెన్స్లు వచ్చినాయి. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ మళ్ళా పోయినారు కోర్టుకు. క్లియరెన్స్లు ఇచ్చిన సంస్థ ఎన్విరాన్మెంట్ మంత్రిత్వ శాఖ ఆ క్లియరెన్స్ ఇచ్చిన పద్ధతి తప్పు అనిపోయినారు కోర్టుకు. అంటే ఎంత సిగ్గుమాలిన నాయకులు ఉన్నారు. పనిచేసే అధికారుల స్థైర్యం దెబ్బతినే విధంగా, పనిచేసే కష్టపడే వాళ్ళ ఆత్మవిశ్వాసం దెబ్బతినే విధంగా పొద్దున లేస్తే సొల్లు పురాణం, పనికి మాలిన పసలేని ఆరోపణలు. మీ అందరికి నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, కడుపు నోరు కట్టుకొని అవినీతి రహితంగా పనిచేస్తా ఉన్నాం. ఇలా గుడుంబా బటీలు లేవు, పేకాట క్లబ్బులు లేవు, మట్కా జూదాలు లేవు, గుండాల తండాలు లేవు, పైరవీకారుల మందలు లేవు, సెక్రటేరియట్లో భూ కబ్జాలు లేవు, మత కల్లోలాలు లేవు, బాంబు దాడులు లేవు, శాంతి భద్రతలు భయంకరంగా అద్భుతంగా భారతదేశమే నివ్వెరపోయే విధంగా ఉన్నది. 4 సంవత్సరాల 4 నెలల్లో ఒక్కనాడన ఒక మత కల్లోలం జరిగిందా? ఇదంతా చూసి కన్నుగుట్టిన కాంగ్రెస్ నాయకుడు, ఓర్వలేని కాంగ్రెస్ నాయకుడు అవాకులు చెవాకులు పేలినారు. దొంగలు పడితే 2వ రోజు సాయంత్రానికి పట్టుకొని వస్తా ఉన్నారు తెలంగాణ పోలీసులు. షీ టీమ్స్ పెట్టినారు మహిళల కోసం. హైదరాబాద్ లో వ్యాపారవేత్తలు మాట్లాడుతూ ఉన్నారు, పోలీసులు మమ్మల్ని వేధిస్తలేరండి, చాలా గౌరవిస్తుందని చెప్తా ఉన్నారు. అటువంటి మంచి పేరు మన పోలీసుకు వచ్చింది. అది కూడా ఓర్వరు. పోలీసుల జీబులు ముక్కిపోయినాయి, మూలిగినాయి ఉంటుండే. ఇలా వాహనాలు కొనిచ్చినాం, టెక్నికల్ గ్యాడ్గెట్స్ కొనిచ్చినాం. తెలంగాణ పోలీస్
దేశంలోనే నంబర్ 1 పోలీసుగా రూపుదిద్దుకుంటా ఉన్నది. మీరు ప్రజలు కూడా సపోర్ట్లు కొడుతున్నారంటే దాన్ని మీరు ఆమోదిస్తున్నారని చెప్పి నేను అర్థం చేసుకుంటా ఉన్నా. ఇంత అచీవ్మెంట్ వస్తుంటే, ఒక్కొక్క రంగంలో ఊహించలేని మార్పులు వస్తుంటే కన్నుగుట్టిన కాంగ్రెస్ అడ్డమైన ఆరోపణ, పనికిమాలిన ఆరోపణ. నాకు విసుగు వచ్చింది, బాధ వచ్చింది. ఒకటే మాట మీకు మనం చేస్తా, దయచేసి ఇది నిజమా అబద్ధమా ఆలోచన చేయాలి. ఇసుక మీద ఆదాయం వస్తుంది. మైన్స్ డిపార్ట్ కింద ఉండే నదులలో వాగులలో ఉండే ఇసుక, దాని మీద ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ 10 జిల్లాల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 9.56 కోట్లు, అంటే 9.5 కోట్లు. ఈ 4 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక, తెలంగాణ వచ్చినాక 4 ఏళ్లలో ఇసుక మీద వచ్చిన ఆదాయం 10 ఏళ్లలో 9.5 కోట్లు వస్తే, ఈ 4 ఏళ్లలో 1977 కోట్ల రూపాయలు వచ్చింది. ఎవడు దొంగ?